వీటిని చూస్తే చాలు మీ సక్సెస్ తెలుస్తుంది. జీవితంలో మనం సాధించిన విజయాలు, అవార్డులతో పాటు ఆర్థిక విజయాలు కూడా అవసరమే. ఆహా, మరి మీ ఆర్థిక విజయ రహస్యం ఏమిటో? నా ఆర్థిక విజయానికి నేను నమ్మే నేస్తం శతాబ్ది టౌన్షిప్స్. స్థలమైనా ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం, మన డబ్బుకి విలువ పెంచే అంకిత భావం ఉన్న శతాబ్ది టౌన్షిప్స్ తోనే అది సాధ్యం. అందుకే నా పెట్టుబడిని శతాబ్ది టౌన్షిప్స్ వారి అన్ని ప్రాజెక్టుల్లోనూ పెడతాను. అదే నా ఫినాన్షియల్ సీక్రెట్. శతాబ్ది టౌన్షిప్స్ తో మీ జీవితం సంతోషమయం. ఉండాల్సిన మీరు ఆర్చర్ లాస్ట్ బాల్ని 3D శంకర్ 6 కొట్టి హిట్ వికెట్ అయినట్టు ఇదే పోయే కాలరా మీకు. ఏమో అనుకుంటాం కానీ మన చేతిలో ఏముంటుంది చెప్పు. ఏ లవ్ స్టోరీలో అయినా కామన్ ఇన్నిస్ పేరెంట్సే. వాళ్ళు ఓకే, నాకు మీకేమైందిరా? అయినా అదో పెద్ద లాంగ్ స్టోరీలే. ఇప్పటికైనా చెప్తావా ఎక్కడికి వెళ్తున్నామో? ఒక్క 5 minutes ఆగలేవా? చెప్తా కదా. అక్కడే రైట్ తీసుకొని లెఫ్ట్లో ఆపే. కాఫీకి అని చెప్పొచ్చుగా, దానికి ఇంత సస్పెన్స్ మెయింటైన్ చేయాలా? మనం స్ట్రేంజర్స్ నుండి పెళ్లి దాకా వచ్చామంటే ఈ కెఫేనే కదా రీజన్. ఇంకో 2 weeksలో మన పెళ్ళి అయిపోతుంది. సో బ్యాచులర్స్ లాగా ఒక్కసారి లాస్ట్ టైం విజిట్ చేద్దామని. వీటికి ఏం తక్కువ లేదు. పదా. భయ్యా మాస్క్ ప్లీజ్. పర్లేదు, స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు చాలు. ఎక్కడో పడిపోయినట్టుంది భయ్యా. నో మాస్క్ నో ఎంట్రీ. ఇప్పుడు వచ్చేసా కదా భయ్యా, అయినా లేని మాస్క్ ఎక్కడి నుంచి తీసుకొస్తా? కాఫీ తాగేటప్పుడు మూతికి కట్టుకుని తాగుతానే ఏంటి? మీరు ఎన్ని చెప్పినా మాస్క్ కంపల్సరీ. ఎక్స్క్యూజ్ మీ. మీకు? పర్లేదు, ఐ హ్యావ్ ఎక్స్ట్రా. థ్యాంక్ యూ సో మచ్. స్ట్రాంగ్ కాఫీ 5 minutesలో ఉండాలి, తొందరగా తీసుకురా. ఓకే సార్. సోషల్ డిస్టెన్స్. ఈ డబ్బా ఇటు పక్క సింగిల్ అయి ఉంటాడు. తీసుకురా. లోపల ఇంట్రా బలిసిందా? టైం కనబట్టలేదా? షట్టర్ బంద్ చేయి. సార్ పోలీసులు వచ్చారు సార్, నేను మళ్ళీ వస్తాను. అదేంటి? హలో, నా కాఫీ. అరే యా ప్లీజ్. కాఫీ చేయడం వచ్చు, బట్ ఈ మిషన్ అంత అలవాట్లేదు. ఇదేం టైం మెషిన్ కాదు, చాలా సింపుల్. పనిలా నేను ప్రొఫెషనల్ కాదు,
కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అయ్యో భలేవారే, చేసేవడమే ఎక్కువ. పా కషాయం కన్నా చేదుగా ఉంది. నచ్చలేదా? మెషిన్ ఆన్ చేసినట్టున్నారు. బాగుంది, బట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది, సో అందుకే మిల్క్ యాడ్ చేసుకుంటున్నా. మీరే కాస్త స్ట్రాంగ్ అన్నారు కదా, పోనీ ఇంకో కప్. పర్లేదు, ఇట్స్ ఓకే. మిమ్మల్ని చూస్తుంటే ఎస్వేసీలో ప్రకాష్ రాజ్ గారు గుర్తొస్తున్నారు. ఎందుకు? ఆయన అంటారు కదా, మనుషులంటేనే మంచోళ్ళు రా. దీనికే. వెల్, స్మాల్ థింగ్స్ టెల్ ఎ లాట్ అబౌట్ సమ్మన్ కదా. నాట్ ఎట్ ఆల్ అ గుడ్ లైన్, బట్ నైస్ ఎఫర్ట్. ఇంకేమనిపిస్తుంది? ప్రస్తుతానికి ఇంతే. మేబీ బయట ఇంకా పోలీసులు అలాగే ఉన్నారేమో, అందుకే ఓపెన్ చేయట్లే. యా, ఉండొచ్చు. హలో రాజేష్, నేను బయట కొంచెం స్ట్రక్ అయ్యాను. మీరు వెళ్ళి ఫుటేజ్ చూడండి, ఏమైనా చేంజెస్ ఉంటే నేను వచ్చాక మాట్లాడతాను. యా. హలో సందీప్, ఆ ఇన్స్టా రాజేష్ గారు వస్తున్నాడంట. వాడి షార్ట్ ఫిల్మ్ ఫుటేజ్ చూపించు. నేను ఫోన్ ఆఫ్ చేసేస్తున్నా, మళ్ళీ అది ఇది అని నా బుర్ర తింటాడు. ఏంటండి అంత ఫ్రస్ట్రేట్ అయ్యారు? ఎవరు కాల్లో? ఉన్నాడు లేండి ఒకడు. ఇన్స్టాలో ఇది వరకు రీల్స్ చేసేవాడు, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసి నన్ను అప్రోచ్ అయ్యాడు. వాడెంత బుర్ర లేనిదంటే నైట్ టైం షార్ట్ ఫిల్మ్ చేసి విజువల్స్ బాలేవు, బ్రైట్నెస్ పెంచు అంటాడు. మీరు ఎడిటరా? ఎడిటర్నే, ఏలియన్ని కాదు. అలాని కాదు, అమ్మాయిలు ఈ ప్రొఫెషన్లో కూడా ఉంటారని ఇదే ఫస్ట్ టైం వినడం, అందుకే అలా అడిగా. అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు ఒప్పుకోవడం? కొన్నిసార్లు ప్యాషన్ కోసమే కాదు, ఫుడ్ కోసం కూడా చేయాలి. పాయింట్. సో అలా అయితే మీకు ఇలాంటి వాళ్ళు చాలా మంది తగులుతుంటారు. కొంతమందిని చూస్తుంటే లోపల నా అపరిచితుడు తన్నుకుంటూ వచ్చేస్తాడు, కానీ డబ్బులు రాములా వచ్చి కూల్ చేస్తుంటుంది. బికాస్ వాళ్ళతో ఎంత కష్టంగా ఉన్నా దే పే వెల్ అండ్ ఆన్ టైం. ఇంట్రెస్టింగ్. నీకు అలాగే ఉంటుంది. 2 weeks బ్యాక్ ఒకరు డెమో ఫిల్మ్ చేసుకుని వచ్చాడు. వాడికి ఏం కావాలో వాడికే క్లారిటీ లేదు. ఏం కావాలో చెప్పు అంటే తెలియదంటాడు. పోనీ నాకు అర్థమైన చేశాననుకో, ఇక్కడ ఏదో తేడాగా ఉంది, అక్కడ ఇలా వద్దు, వేరేలా ట్రై చేద్దాం అంటాడు. ఎలా సార్ అంటే, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అంట. ఇంకొకడు మోడల్ అంట, రోడ్డు మీద షూట్ చేసుకొని వెనకాల అడవి అటు ఇటు 2 సింహాలు పెట్టాలంట. నేను ఎడిటర్ని రా, మెజిషియన్ని కాదు. ఓకే ఓకే, కూల్ కూల్. చాలా మంది ఎడిటింగ్ అంటే 2 minutes మ్యాగీలా ఫీల్ అవుతుంటారు. దాన్ని షూట్ చేసేవాడు వాడి ఫుటేజ్ని ఒక్కసారి చూసుకుంటాడేమో, కానీ మేము ఎడిట్ అయ్యేలోపు కనీసం 100 times చూడాలి. ఇంకా చేంజెస్ అంటావా, మంత్లీ EMI లాగా అంత ఈజీగా క్లియర్ అవ్వవు. తప్పదు, బట్ చెయ్యాలి. ఎందుకంటే ముందు చెప్పినట్టు టైంకి డబ్బులు వస్తాయి, అదొక్కటే మోటివేషన్. అమ్మో, ఏమో అనుకున్నా ఎడిటింగ్ అంటే మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని చిల్ అవ్వకుంటూ చేసే జాబ్ అని. టార్చరేగా అయితే? జాబ్ అనకు, ఐఎమ్ ఎ ఫ్రీలాన్సర్. నాకు నచ్చితే ఆర్ అనిపిస్తేనే చేస్తా, అంతే. ఓకే. ఇంకో కాఫీ తాగుదామా? యా షూర్. అందరితో ఇలాగే ఉంటుందా? అందరితో అలా ఏమి ఉండదు, కొందరుంటారు ఫుల్ టు ఫుల్ ప్యాషనెట్. ఓకే. ఇందాక 100 అన్నాను కదా, 100 కాదు 200 times చూసినా వీళ్ళ వర్క్లో తెలియని ఏదో ఫీల్. కానీ మనలాగే డబ్బులుండవు. ఇలాంటి వాళ్ళు తగిలినప్పుడు ఫుడ్ కాకుండా ప్యాషన్ ముందుకొస్తుంది. మీకు? వద్దు. ఏ? గ్యాస్ట్రిక్ ట్రబుల్. అందరికీ కామనేలే. అవును, వాట్ డూ యూ డూ? ఇందాక మాట్లాడుతుంటే విన్నాను. ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లో BDAగా చేస్తున్నాను. నా వర్క్ అలా స్టూడెంట్స్కి మా కంపెనీ టీచింగ్ మెథడ్స్ డెమోగా ఇచ్చి వాళ్ళని మా ప్లాన్స్ కొనేలా చేయడం. మంచి కిక్ ఉంటుంది అయితే. అంటే మన స్కిల్స్తో వేరే వాళ్ళని వీ హ్యావ్ టు కన్విన్స్. కిక్కా బొక్క అలాంటివే ఉండవు.
అవేం లేకపోయినా మా మేనేజర్ గారు దొబ్బుడికి వాళ్ళకున్నవి లేనివి అన్నీ చెప్పి మా ప్లాన్స్ కొనేలా చేయాల్సి వస్తుంది. సారీ మేడం, సడన్గా పోలీసులు వచ్చారు. పర్లేదు, వి యాక్చువల్లీ హ్యాడ్ గుడ్ టైం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతానికి ఎవరూ లేరు. నా పెళ్ళైతే చెప్తాను. ఓకే, అయితే చెప్పడానికి. నిజంగా నువ్వు ఆ రోజు రావడం, మాస్క్ అడగడం, మన ఇద్దరం మాట్లాడుకోవడానికి ప్రైవేట్ టైం దొరకడం, ఇదంతా డెస్టినీయే కదా. అవునవును, అంతా డెస్టినీ. వాడు కాఫీ చేయడం, ఆ ఫ్లోర్ క్లీన్ చేయడం, వచ్చేటప్పుడు కాకిరెట్ నా మీద పడకుండా పక్కన పడడం, ఇది కూడా డెస్టినీ. నీ అబ్బా, నేను ఇంత ఫీల్తో చెప్తుంటే సాడెస్ట్ విరా నువ్వు. మరి లేకపోతే ఏంటి, ప్రపంచంలో జరిగే అన్ని డెస్టినీ అనుకుంటే ఇంకెవడే ఏ పని చేయాల్సిన అవసరం లేదు, అలా కూర్చుంటే సరిపోద్ది. సరే బాబు సరే, డెస్టినీయో కాదో ఫైనల్గా ఇంట్లో అయితే ఒప్పేసుకున్నారు. మన ఈ 3 years జర్నీ ఇంకా స్ట్రాంగ్ అవబోతుంది. సో ఎప్పటిలాగే ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఇంట్లో వాళ్ళతో కూడా మనం మీట్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకోవాలి. అనిపించుకుందాం. సరే, మూవీ టైం అవుతుంది, పద. నాన్న, ఎక్కడున్నావురా? బాత్రూమ్ కిచెన్లో ఉన్నా నాన్న. మరి అదేంటి బాత్రూంలో ఉన్నట్టు సౌండ్ వినిపిస్తుందేంటి? అలా ఏం లేదు, ఒక్క నిమిషం, కూర మాడిపోతుంది, మళ్ళీ చేస్తా. ఏంటి పడుకోలేదా నైట్ అంతా? లేదే. కాదే, ఎప్పుడు ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటే ఎప్పుడే ఇంకా పడుకునేది? పడుకుంటాలేమ్మా, ఇది కాస్త అర్జెంట్గా డెలివర్ చేసేది ఉంది. సందీప్ కూడా అవైలబుల్గా లేడు. పెళ్లికి ముందు మంచిగా రెస్ట్ తీసుకోకుండా ఇవన్నీ ఎందుకే? నాన్న చెప్పేంటి కాల్ చేసావు? అదేరా, నీ పెళ్లి గురించి మాట్లాడదామని. లవ్ మ్యారేజ్ అని ఇంకా మన వాళ్ళతో చెప్పలేదు. త్వరగా అబ్బాయి వాళ్ళతో మాట్లాడి ఒక మాట అనుకుంటే. దానికేం, మాట్లాడదాం. మీ నాన్న కాస్త అబ్బాయి వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చాలా కూల్ నాన్న. సరే, ఏం చెప్పాలో చెప్పు, నేనే మాట్లాడతా. మీ ఇష్టానికి ఏ రోజు మేము అడ్డు చెప్పలేదు. పెళ్లి కూడా నీకు నచ్చిన అమ్మాయితోనే చేస్తున్నాం. నేను కాదన్నానా? బా నాన్న, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. అదేరా, మాకున్నది నువ్వు ఒక్కడివేగా. మన పద్ధతులు సాంప్రదాయాలు దేనికి తగ్గకుండా గ్రాండ్గా పెళ్లి చేద్దాం అనుకున్నాం. అరే, ఏ పెళ్ళైనా కట్టే తాలే కదా నాన్న, అందులో మళ్ళీ పద్ధతులు సాంప్రదాయాలు ఏంటి? తాళి కట్టడానికి ముందు ఆ తర్వాత చాలా ఉంటాయి. అందుకేగా అప్పుడప్పుడు చుట్టాల పెళ్లిళ్ళకి అటెండ్ కావాలని చెప్పేది. నువ్వు వింటేగా. కొందరింట్లో అబ్బాయి తరపున వాళ్ళు పెళ్లి చేస్తే, కొందరింట్లో అమ్మాయి తరపున వాళ్ళు పెళ్లి చేస్తారు. మన దాంట్లో అబ్బాయి తరపు వాళ్లే చేస్తారు. వాళ్ళ దాంట్లో కూడా అమ్మాయిలే చేస్తారనుకుంటా. మనం అనుకుంటే సరిపోదురా, కాకపోతే కాస్త ముందుగా మాట్లాడుకోవడం మంచిది. అసలే అమ్మాయి తరపు వాళ్ళం. కాస్త వాళ్ళు అటు ఇటు ఉన్నా వాళ్ళ కట్టుబాట్లకు తగ్గట్టు వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారుగా. వాళ్ళ లయం కాదులే అమ్మా. అలా కాకపోయినా ఒకసారి ముందుగా మాట్లాడుకోవడం మంచిది. తీరా దగ్గరకు వచ్చాక అలా కాదు ఇలా కాదంటే అందరి ముందు పరువు పోయినట్టు ఉంటుంది. అబ్బా నాన్న, నువ్వంత ఓవర్ థింక్ చేయకు. దాని గురించి నాకు బాగా తెలుసు నాన్న. నేను ఇదంటే అది. నా మాట ఎప్పుడు కాదన్న. సరే అయితే ఒకసారి మీరు మాట్లాడుకొని క్లారిటీ తెచ్చుకుంటే మన తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు తీరిగ్గా కూర్చొని మిగతా విషయాలు మాట్లాడుకుంటే మంచిది. సరే, ఓకే నాన్న, ఇవాళ కలుస్తాం. అన్నీ ప్లాన్ చేసుకొని చెప్తాం. వచ్చేసావా? హాఫ్ అన్ అవర్ ముందే వస్తా అన్నా. కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉండే. ఓ, థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ అందరు చాలా కుళ్ళుకుంటున్నారు తెలుసా. కుళ్ళుకోకి ఏం చేస్తారు, ఎలాగో పెళ్ళి అయిపోతుంది, లైఫ్ అంతా నీతోనే. పాపం వాళ్ళకి ఛాన్స్ లేదుగా. నీకంత సీన్ లేదు. వాళ్ళు కుళ్ళుకునేది మన ఇళ్లలో మన లవ్ని ఇంత ఈజీగా యాక్సెప్ట్ చేసినందుకు. డెస్టినీ అంతా. నవ్వినా. ఫస్ట్ మన పెళ్ళికి మీడియేటర్స్ కూడా మనమే. సో అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఓకే,
ఏదైనా మంచి సినిమా చూస్తూ ప్లాన్ చేద్దాం. ఇది ఊనో కాదు, పెళ్ళి. ఫస్ట్ మనం రిలేటివ్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ వాళ్ళు మా వాళ్ళు మాట్లాడకపోయినా మనం కొంచెం ఇన్వాల్వ్ అయ్యి అందరినీ ఫ్రీగా ఫీల్ చేయించాలి. మీ వాళ్ళు ఎలాగో నాకు తెలీదు. సో రిలేషన్స్ బట్టి నువ్వు బాబాయ్ అంటే నేను మావయ్య అని, నువ్వు తమ్ముడు అంటే నేను బామర్ది అన్న వెళ్ళిపోతావు. ఓకే. నెక్స్ట్ ఫర్ యూ, నో డ్రింక్స్. పెళ్ళికి 3 days ముందు అండ్ 3 days తర్వాత. మీ ఫ్రెండ్స్ ఎంత ఫోర్స్ చేసినా కూడా. సరే డన్. అండ్ డబ్బులు ఎక్కువ పెళ్లి బట్టలకి వేస్ట్ చేయకుండా హనీమూన్ బడ్జెట్లో వాడు. నీకేంట్రా, పెళ్ళికో పంచ, రిసెప్షన్కి ఒక షేర్వాణి కొంటే అయిపోతుంది. సర్లే, మా సైడ్ నీకు 10 brother-in-laws. వాళ్ళు చెప్పులు దాచిపెట్టినప్పుడు బార్గెనింగ్ చేయకుండా ఎంత అడిగితే అంత ఇచ్చే. ఏంటి ఆగిపోయావు? నువ్వు ఎలా అంటే అలా నాన్న. జశ్వంత్ చెప్పు. ఇప్పుడు ఫ్రీ ఉన్నా భరత్. ఓ ఫ్రీ అయ్యావా? నీకు ఈవినింగ్ ఓకేనా? లేదు, ఈవినింగ్ బయటికి వెళ్తున్నా నేను. అవునా, సరే సరే, నేను వస్తున్నా ఒక 1/2 hour. బాయ్ రా. ఓకే. ఎవరు? మా ఫ్రెండ్ జశ్వంత్ అని, వాడికి వెడ్డింగ్ కార్డ్ స్టూడియో ఉంది. ఒకసారి వచ్చి డిజైన్స్ చూసుకోమంటున్నాడు. వెళ్దామా? ఇప్పుడు ఎందుకు, తర్వాత వెళ్దాం కదా. వాడు ఈవినింగ్ బెంగళూరు వెళ్తున్నాడంట. అండ్ అలాగే ఫుడ్ డెకరేషన్ వీళ్ళందరూ తెలుసు వాడికి. ఒకసారి వెళ్తే పని అయిపోద్ది కదా. సరే పా. ఓకే, నేను చేంజ్ చేసుకుని వస్తా. భరత్, పెళ్లి డేట్స్ వచ్చేసాయి. అటు ఇటుగా ఒక 2 weeks టైం చూసి ఏ డేట్ బెస్టో చెప్పు. టైమింగ్స్ ఏంటి? అన్ని నైట్ టైం ఉన్నాయి. మా దాంట్లో పెళ్ళిళ్ళు నైటే అవుతాయి కదా. దెయ్యాలు తిరిగే టైంలో పెళ్ళిళ్ళేంటే బాబు, ముచ్చటగా పగలు పెట్టుకుంటే అందరూ అటెండ్ అవుతారు కదా. ఆ టైంలో పెట్టుకుంటే ఆవలిస్తూ మనకేసే అక్షంతలు లవిలా నవలేస్తారు. అది మా ఆచారం, తరాల నుండి అలాగే అవుతుంది. అయినా దేవతల పెళ్ళిళ్ళన్నీ నైటే అవుతాయంట తెలుసా. ఆచారం అంటే గుర్తొచ్చింది, పెళ్ళి అబ్బాయి తరపులు చేస్తారు కదా. అబ్బాయిలని ఎవరన్నారు? మా దగ్గర అమ్మాయిలే చేస్తారు. అంటే ఇప్పుడు పెళ్ళి మేమే చేస్తాం. ఆల్రెడీ ఊర్లో 2-3 కన్వెన్షన్ హాల్స్ కూడా మాట్లాడేశాం. అంటే ఇప్పుడు పెళ్లి మీ ఊర్లోనే, చేసేది కూడా మీరే, అది కూడా నైట్ టైం. పెళ్లి మా ఊర్లో అయినప్పుడు చేసేది కూడా మేమే కదా. ఒసేయ్, మా అయ్యకి నేను ఒక్కడనే కొడుకునే. నా పెళ్లి చాలా గ్రాండ్గా చేద్దామని ఏవేవో ప్లాన్లు వేసుకుంటున్నాడు. సరే అలాగే చేద్దాం. అలాగే చేద్దామేంటే? పెళ్లి మొత్తం మీరు చేస్తే మేమేం చేయాలి? పంచర్ వేసుకుని వచ్చి కూర్చోవాలా? అవన్నీ వద్దు. ఈ పైత్యాలు ఏమైనా ఉంటే పెళ్లి తర్వాత పెట్టుకో. ఈసారికి మాత్రం ఆల్రెడీ అడిగినట్టు చేద్దాం. ఈసారికి నువ్వే అడ్జస్ట్ అవ్వచ్చు కదా. పెళ్ళయ్యాక ఎలాగో మీ ఆచారాలే కదా ఫాలో అవ్వాల్సింది. నేను ఒక్కడిని అడ్జస్ట్ అవ్వడం కాదే, వెనకాల పెద్ద మహిష్మతి సామ్రాజ్యం ఉంది అక్కడ. ఇప్పుడు నేను ప్లాన్ చేసినంత వేస్టేనా? ఏంటి, ఏం చేసావు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్, ప్రాన్సా? నాన్ వెజ్ మార్కెట్ అంతా ఇందులోనే ఉందేంటే? ఫుడ్ ఐటమ్స్. మా వాళ్ళకి ఇవన్నీ పెడుతున్నావు అని తెలిస్తే అటువైపు కూడా రారు. ప్యూర్ వెజ్ బ్యాచ్ అంతా. నువ్వు తింటావుగా బానే. నేను తింటానే, కానీ వాళ్ళకి తెలియకుండా తింటాను. వాళ్ళకి తెలిస్తే నన్ను సాగు కొడతారు, ఇంట్లోకి కూడా రానివ్వరు. మీ సైడ్ బానే తింటారు కదా. మా సైడ్ నాన్ వెజ్ ఒకటే కాదే, పచ్చి పులుసు, సర్వపిండి ఇలాంటివి కూడా ఉంటాయి. పచ్చి పులుసా? ఒకరోజు నీ కడుపులో మాడింది గుర్తుందా? ఇన్స్టెంట్గా ఏమైనా కావాలి అని అడిగితే కడుక్కొని చేతులతో రైస్ పెట్టి ఉల్లిగడ్డలేసి చింతపండు బాగా పిసికిస్తే తిన్నావు చూడు, అది. ఎందుకు అంత స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నావు? జస్ట్ 2 days జరిగే ఈవెంట్ కి అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నావు. అమ్మాయి నన్ను ఒక్క రీజన్ తో 90 పేరు మార్చుకొని లైఫ్ లాంగ్ నీ తగిలించుకుంటున్నా కదా. అవన్నీ నాకు తెలీదు. పెళ్లి మాత్రం నాకు నచ్చినట్టే, లేకపోతే మా అయ్యే చెట్లు నాకు ఉంటది. అంతేనా? అంతే. భరత్, మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. నువ్వు ఎన్నిసార్లు అడిగినా బొంగు ఇదే ఉంటది డెస్టినీ. అమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అర్జెంట్గా మన ఆచారాలకు తగ్గట్టు మీకు నచ్చిన వాడిని చూడండి. హలో, రైట్ తిరిగి అక్కడికి వచ్చి వచ్చి నీ మెల్లో కట్టాలా తాళి? నా మెల్లెందుకురా? ఏమైందా అమ్మాయికి? ఇంకెక్కడ అమ్మాయిరా, దాని షార్ట్ ఫిల్మ్ లో సీన్ లేపేసినట్టు నన్ను ఎప్పుడో లేపేసి వెళ్ళిపోయింది. చెప్పు నాన్న. మాట్లాడా నాన్న. ఇంకేమంటారు? ఆచారాలు సాంప్రదాయాలను బాగా పెట్టావు కదా.
నేను ఇంటికి వచ్చి మొత్తం క్లియర్గా చెప్తాను అన్న, పెట్టి ఫోన్. ఏమన్నారు అంటే ఏమన్నారు, ఇంకేమంటారు బొక్క. ఏంటో విశేషం? స్వీట్స్ తీసుకొచ్చా? మేము ఇల్లు కొనుక్కున్నాంగా, సంతోషం. మరి అటుపతి తరాలు ఇటుపతి తరాలు చూసారా? అవన్నీ చూడటానికి ఇదేం పెళ్లి కాదుగా. పెళ్ళైనా ఇల్లైనా శతాబ్ది కాలం ఉంటేనే దాని విలువ. ఖచ్చితమైన నమ్మకం. మన డబ్బుకి విలువ పెంచే అంకిత భావం ఉన్న శతాబ్ది టౌన్షిప్ తోనే అది సాధ్యం. మేం కొనేది కూడా శతాబ్ది టౌన్షిప్ వారి సువిధా ప్రాజెక్ట్ లోనే. అయితే స్వీట్ తినిపించాల్సింది నీకు.